ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని మనం చివరికి ఎక్కడికి వచ్చామంట? కడవరి గడియలోకి వచ్చాము. కడవరి కాలము తర్వాత ఇప్పుడు కడవరి గడియకు వచ్చాము. కాబట్టి మనకు తెలియజేస్తున్నాడు ఆయన. ఏమని తెలియజేస్తున్నా అంటే, చాలా మంది అంత్యక్రీస్తు వస్తాడు అంటారు. అంత్యక్రీస్తు అంటే అంత్యము అంటే ఏంటి? చివర, ఆఖరి, అంతేనా? కాబట్టి అంత్యక్రీస్తు అంటే లాస్ట్ క్రీస్తు. అంత్యక్రీస్తు అనేది నాకైతే బైబిల్లో ఎక్కడ కనపడలా. మరి మీకేమైనా కనబడింది అని తెలియదు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటిది క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఎలా తెలుసుకుంటున్నామంటే, కడవరి గడియ అని అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు విరోధి వస్తాడు అనేటువంటి మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. కాబట్టి క్రీస్తు విరోధులు అనే పదం ఇక్కడ రాయబడింది. కాబట్టి దానిని బట్టి ఇది కడవరి గడియ అనేటువంటి విషయం మీరు తెలుసుకోగలుగుతారు. ఈ క్రీస్తు విరోధులు 24వ అధ్యాయము మత్తయి సువార్త 23-24 వచనాలు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాక్ష్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచారు. కాబట్టి ఇక్కడ ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పినలా నమ్మకుడి. ఇక రెండవది, అబద్ధపు క్రీస్తులు. ఇందాకేం చెప్పాడు? క్రీస్తు విరోధులు. ఇక్కడ అబద్ధపు క్రీస్తులు. రెండు జాబితాలను మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తు విరోధులు, అబద్ధపు క్రీస్తులు. ఈ అబద్ధపు క్రీస్తులు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకు గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. ఈ రెండిటికి తేడా గమనించాలి. ఈ అబద్ధపు క్రీస్తులు వచ్చేసేసి సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారు, అంటే అన్యజనాంగము కాదు, దేవుణ్ణి ఎరగినటువంటి వారు కారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారిని మోసపరచుటకై సూచక క్రియలు, మహత్కార్యములు జరిపేటువంటి ఆ ఆత్మ అబద్ధపు ఆత్మ. అబద్ధపు ఆత్మ. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2-3 వచనాలు చదువమ్మా. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును
దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసము అంతకు ముందు కలిగినటువంటి వారు, అనగా ఏర్పాటు చేయబడినటువంటి వారు, విశ్వాసము కలిగినటువంటి వారు చివరికి ఏమవుతున్నారు? భ్రష్టులగుదురు. ఎందుకు భ్రష్టులు అవుతారు? ఈ అబద్ధికుల వేషధారణ వలన అబద్ధపు క్రీస్తులు, అబద్ధికుల వేషధారణ వలన అబద్ధపు క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయడానికి సూచిక క్రియలు, మహత్కార్యాలు చేస్తారు. చేసినప్పుడు ఈ ఏర్పాట్లో ఉన్నవారు, అనగా విశ్వాసులైనటువంటి వారు విశ్వాస భ్రష్టులవుతారు అని చెప్పబడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాటి యందు గనక లక్ష్యం ఉంచకపోయినట్టయితే, మనము విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగించినట్లయితే 24 మత్తయి సువార్త 31వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన గొప్ప బోరతోను తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు, ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. కాబట్టి ఆయన నువ్వు గనక మోసపోకుండా గనక ఉంటే ఆయన ఏర్పాట్లో ఉంటావు. ఆయన ఏర్పాట్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను తన దూతలను పంపించేసి పోగు చేసుకుంటున్నట్టుగా లేఖన భాగములో మనం చూస్తున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, అబద్ధికులైనటువంటి వారి జీవితంలో అనేకమైనటువంటి అబద్ధములు. ఎందుకంటే ఈ అబద్ధమునకు జనకుడే అపవాది. కాబట్టి ఈ అబద్ధము అనేటువంటిది వానికి తండ్రి అపవాది. కాబట్టి వాని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు. గమనించాలి. అందుకనే ఈ ఈక్వేషన్ ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను నేను. యేసు అనగా రక్షకుడు, రక్షించేటువంటిది దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఈ అభిషేకం అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38 ప్రకారంగా దేవుడు నజరేయుడైన యేసుని అనగా దేవుని వాక్య శరీరం, ఈ యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అన్నదియే. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ఇంటూ శక్తి, లేదా పరిశుద్ధాత్మ శక్తి క్రీస్తు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ఈక్వల్ క్రీస్తు అయితే, అబద్ధపు క్రీస్తు ఈక్వల్ అబద్ధపు ఆత్మ ఇంటూ శక్తి, అబద్ధపు శక్తి. గమనించండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనాన్ని, లేకపోతే 10, 11, 12 వచనాలు. 2వ అధ్యాయము క్రియలతోనూ 10 నుంచి 12 దాకా. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మోసము చేయు శక్తి
అబద్ధపు ఆత్మ ఇంటూ మోసపరిచేటువంటి శక్తి, ఈ రెండు కలిపితే అబద్ధపు క్రీస్తు. కాబట్టి అబద్ధపు క్రీస్తులు వాళ్ళు 9వ వచనము లాస్ట్ కూడా చదివితే సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ అంటాయి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలం అనుసరించియుడును. కాబట్టి అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కాబట్టి మోసము చేసే శక్తి అబద్ధపు ఆత్మ. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు అపవాది యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు, మోసము చేసే శక్తి కలిగినటువంటి వాడు సూచక క్రియలు చేయును, మహత్కార్యములు కూడా చేయును. ఇటివాడే అబద్ధపు క్రీస్తులు. కాబట్టి అబద్ధపు క్రీస్తులు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేస్తారు. సూచక్రియలు మహత్కార్యాలు కనబరుస్తూ చేస్తారు. అయితే ఇక రెండవ గుంపు వారెవరు? క్రీస్తు విరోధులు. ఇక్కడ రాయబడింది యేసు విరోధులని గాని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ క్రీస్తు విరోధులు. క్రీస్తు ఈజ్ ఈక్వల్, మరలా చెప్తున్నాను, క్రీస్తు ఈజ్ ఈక్వల్ పరిశుద్ధాత్మ శక్తి. క్రీస్తు విరోధులు, విరోధి ఎవడు అన్నప్పుడు 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. ఈ అబద్ధికుడు, ఇందాక చెప్పబడినటువంటి అబద్ధికుడైనటువంటి వాడు ఏం చెప్తాడు అంటే యేసు క్రీస్తు కాడు అని చెప్తాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. లోకమును రక్షించడానికి దేవుని ఆత్మ చేత శక్తి చేత అభిషేకింపబడిన వాడు. క్రీస్తుని కలిగిన వాడు చెప్తారు. యేసు క్రీస్తు కాడు అంటే రక్షించడానికి వచ్చిన ఆయన ఈయన కాదు, ఈ అభిషిక్తుడు కాదు అని చెప్పేటువంటి వాడే అబద్ధికుడు. వాడేం చేస్తాడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని ఒప్పుకోడు, కుమారుని ఒప్పుకోడు. కాబట్టి తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కాబట్టి క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు కాడని చెప్తుంది. క్రీస్తు కాడని. రెండవది వచ్చేసి తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఇప్పుడు క్రీస్తు విరోధి ఆత్మ లోకములోనికి బయలుదేరింది. క్రీస్తు విరోధులు వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియా. క్రీస్తు విరోధి 19వ వచనం చూడమ్మా, 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మనలో నుండి బయలు వెళ్ళారు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు.
అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడుటకై వారు బయలు వెళ్ళిరి. వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు బయటికి వెళ్ళకపోతే మన ఇంకా వారు అనేక మందిని నాశనం చేసే అవకాశం ఉంది. అందుకని సర్వశక్తి కలిగిన దేవుడు వాళ్ళని ఏం చేశాడు? సపరేట్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వారు మనలో నుంచి బయలు వెళ్ళిరి. ఇశ్రాయేలు జనాంగములో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వారును సున్నతి కలిగినటువంటి వాళ్ళుగానే ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచిన వారు కారు. కారు. వాళ్ళు యేసుక్రీస్తు కాడని చెబుతారు. వారు తండ్రిని కుమారుని ఒప్పుకొనరు. హల్లెలూయా. అందుకనే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తల లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఇప్పుడు ఆయా ప్రతి ఆత్మను నమ్మక. ఇప్పుడు అబద్ధపు ఆత్మ మీరు నమ్మకూడదు. క్రీస్తు విరోధి ఆత్మని మీరు నమ్మకూడదు. ఈ తేడాను గ్రహించండి. అబద్ధపు ఆత్మ శక్తి కలిగి అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు జరుపుతుంది. క్రీస్తు విరోధి ఆత్మ ఏం చెప్తుంది? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోవడం లేదు. ఇంకా ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవోనో కాదు పరీక్షించుడి. ఈ యేసుక్రీస్తు బాధ్యత ఎవరిది? మనదే. మనకే అప్పగిచ్చాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు కూడా బయలుదేరారు వాళ్ళ సపోర్టుగా. అయితే కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దైవ సంబంధమైనయో కావో పరీక్షించుడి. కాబట్టి ప్రతి ఆత్మని మీరు పరీక్ష చేయాలి. ఆ బాధ్యత మన మీదనే ఉంది. ఏది పడితే అది నమ్మటం. ఒక సూచక్రియ జరిగింది లేదా మహత్కార్యాలు జరిగింది అనగానే అమ్మటే అక్కడికి పోయి కూర్చొని ఇంకా ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మంచిదే, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ ఆత్మ దైవ సంబంధమైందా, దేవుని ఆత్మ, లేకపోతే క్రీస్తు విరోధి ఆత్మ, లేకపోతే అబద్ధపు ఆత్మ అనేటువంటి విషయాన్ని నీవే పరిశీలన చేయాలి. ఇక్కడ గమనించు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఎంత చక్కగా చెప్పాడో గ్రహించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైన ఆత్మ. ఒక క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో, ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. యేసుని ఒప్పుకోకపోతే అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునను మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచనం వచనం చదవమ్మా. 5 నుంచి చదువు. 5వ వచనం నుంచి చదువమ్మా. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము ఏం మాట్లాడతారు? చాలమ్మా, మళ్ళా వచనం చదువు. వారు ఎట్లాంటి వాళ్ళట? లోక సంబంధులు గనక లోక సంబంధులు.
లోక సంబంధులు. లోక సంబంధులు ఒకటి, లోక సంబంధులు రెండవది, లోక సంబంధులైనట్లుగా వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడతారు. లోకములో ఏముంది? 1 యోహాను 2:16 ఏం చెప్తుంది? నేత్రాస శరీరాస జీవపుటం అవే లోకంలో ఉన్నది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, అంటే నేత్రా శరీరానికి ఏమి కావాలో దాని గురించే మాట్లాడతారు. నీ నేత్రాశ శరీరానికి ఏం కావాలో దాని గురించే మాట్లాడతారు. నేత్రాశ, నీకు నేత్రాశ కలగజేసేటువంటి విధానములోనే నీతోటి వాళ్ళు చేస్తారు. మాట్లాడతారు. జీవపు డంబము. సాతానుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి శోధిస్తున్నప్పుడు, నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుంటుంది. కాబట్టి ప్రొవోకేట్ చేస్తావు. నీవు గనుక నిజమైన క్రైస్తవుడివైతే, నిజంగా క్రీస్తు నీలో ఉన్నాడా, ఉంటే ఈ విధంగా ప్రొవోకేట్ చేస్తావు. గమనించండి, నీ శరీరాశకు సంబంధించినటువంటి విషయాలే మాట్లాడతారు. లోకము సంబంధించిన మాటలే వాళ్ళు మాట్లాడతారు. మన గ్రూపులో లోక సంబంధమైన మాటలు మాట్లాడడానికి వీలు లేదు. హల్లెలూయా. గ్రూప్ ఇది. వాక్యము మాత్రమే మాట్లాడాలి. ఇది ఆయన గ్రూపు, ఆయన ప్రజలు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము, ఆయన వాక్యము. కనుక ఇక్కడ ఆయన మాత్రమే ఉండాలి. దేవుని ఆత్మ మాత్రమే మన మధ్యలో ఉండాలి. కనుక ఈ శరీరాశికి సంబంధించినవి గాని, నేత్రాశికి సంబంధించినవి గాని, జీవపు డంబమునకు సంబంధించినవి కానీ మనము మాట్లాడటానికి వీలు లేదు. కాబట్టి వారు లోక సంబంధులు, వారు అలాగూ మాట్లాడతారు. మనము లోక సంబంధులము కాము. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకమును పొందినవారు గనుక, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. కనుక సమస్తమును ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైంది కాదు. మనము ఆయన వలన అభిషేకము పొందినవారు. పరిశుద్ధుడైనటువంటి వాడు ఆయన పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత మనల్ని అభిషేకించాడు. మనము ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి జనాంగమై ఉన్నాము. కనుక మనము ఆయా ఆత్మలను పరీక్షించవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాము. కాబట్టి లోకములోనికి అనేక రకాలైనటువంటి ఆత్మలు బయలుదేరి, అవి లోక సంబంధమైనటువంటివి, అవి క్రీస్తు విరోధి యొక్క ఆత్మలై ఉన్నాయి, అవి అబద్ధపు క్రీస్తుల యొక్క ఆత్మలై ఉన్నాయి, అవి అబద్ధపు ప్రవక్తల యొక్క ఆత్మలై ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటగా అబద్ధ ప్రవక్తలు అన్నప్పుడు, ప్రవక్త ప్రవచించేవాడు ప్రవక్త. దేవుని ఆత్మ చేత ప్రవచించేటువంటి వాడు దేవునికి సంబంధించినటువంటి ప్రవక్త. ఏదైతే అబద్ధము ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి ప్రవచించేటువంటి వాడు అబద్ధ ప్రవక్త. అంటే లోక సంబంధమైనటువంటి విషయాలను ఆత్మ ద్వారా ప్రేరేపించి నీతో మాట్లాడాలని చూస్తున్నటువంటి ఆత్మ. కాబట్టి దైవ సంబంధమైన ఆత్మ దేవుని విషయము, దేవుని మాటలే పలుకును. ఆయన తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక అతడు దేవుని మాటలే పలుకును. దేవుని మాటలే పలుకును.
లోక సంబంధమైన మాటలు ప్రస్తావనే లేదు. లేదు. లోక సంబంధమైన మాటలు వచ్చినాయి అంటే అది అపవాది ఆత్మ. అతడు లోక సంబంధమైన వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక నెక్స్ట్, యేసు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైన. ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. కాబట్టి దీన్ని బట్టి మనము క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని వింటున్నాం. చాలా మంది రాంగ్ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ పోపు లేకపోతే ఇంకొకరు వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారు. ఏ బిషప్ దగ్గర పోయినా, ఏ పోపు దగ్గరకు పోయినా యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని ఒప్పుకుంటాడు. నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేయట్లేదు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు కాడని చెప్తున్నాడు. వాడు అభిషిక్తుడు కాదని చెప్తున్నాడు. యేసు అసలు శరీరధారి అయి రాలేదని చెప్తున్నాడు. యేసుని వాడు ఒప్పుకోవడం లేదు. ఈ ఆత్మలను మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా గనక చూసినట్టయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్ని తినక మానవలనని చెప్పుచుందరు. ఇప్పుడు ఈ కొన్ని మతాలు వచ్చినాయి, సంతు మతాలని అవి చాలా వచ్చినాయి. వాళ్ళు తెల్లని బట్టలు వేసుకుంటారు. వాళ్ళు కొన్నిటిని నిషేధిస్తారు. వివాహము నిషేధించారు. వాళ్ళలో చాలా మంది వివాహం వాళ్ళ యొక్క విధానమే వివాహము లేకుండా ఉండాలని, కొన్ని ఆహార పదార్థాలు మీరు తినకుండా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నేల ఏదీను నిషేధింప దగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలనను పవిత్ర పరచబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ కూడా ప్రార్థన చేసుకోవడం వలన పరిశుద్ధపరచబడుతుంది. అలాగని చెప్పేసి నేను గర్భగుడిలోకి పోయి వాళ్ళు విగ్రహాలకు అర్పించిన దాన్ని తీసుకొచ్చి పెడితే మీరు తినకూడదు. విగ్రహ సంబంధమైనటువంటిది ఏదైనా సరే దాన్ని మీరు తినకూడదు అని చెప్పిన తర్వాత దాని దగ్గరికి పోయి నేను ప్రార్థన చేశాను నాకు అని ఇది పరిశుద్ధపరిచాడని అనుకోవాల్సిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కాదో పరీక్షించేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. నేను క్లోజ్ చేస్తాను. డాక్టర్ ముచ్చింజేరావు గారు వచ్చారా? ఎప్పుడో వచ్చారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 12:3 నేను రాలేదనుకోని కంటిన్యూ చేస్తాను. కనబడలేదు దీంట్లో. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసును శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసుని ప్రభువు అని చెప్పలేడు. కాబట్టి యేసుక్రీస్తుని మనం అందరం కూడా ప్రభువుగా అంగీకరించాం. మనం ప్రార్థన చేసేటప్పుడు డెఫినెట్ గా పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు అని చెప్పాలి. ఎవరైనా యేసు ప్రభు అని చెప్పకుండా గనక ఉంటే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అవసరం ఉంటే మాట్లాడచ్చు. ఇప్పటికే చాలా టైం తినేసాము. 7:15 అయింది. సహోదరుడు ఈరోజు
పావుగంట 7:45 అన్నాం కాబట్టి 8 దాకా వాక్యం చెప్పే అవకాశం ఇద్దాము. ఎయిట్ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.